నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. టిఆర్ఎస్ దమనకాట అంతమయ్యే వరకు సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు వస్తూనే ఉంటాడని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ సోషల్ మీడియా సిద్దిపేట ఇన్ఛార్జ్ కె సుధీర్ రెడ్డి వెల్లడించారు. గత 10 ఏళ్లుగా సిద్దిపేట జిల్లాలో మీరు చేసిన దండయాత్ర అరాచకాలను, దౌర్జన్యాలను ఎదిరించడానికి మైనంపల్లి హనుమంతన్న సిద్దిపేటకు వచ్చారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ సోషల్ మీడియా సిద్దిపేట ఇన్ఛార్జ్ కె సుధీర్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అరాచకాలు, నియంతృత్వం, బానిస బతుకుల నుంచి విముక్తి పొందడానికి టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిండు మైనంపల్లి హనుమంతన్న. టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మైనంపల్లి హనుమంతన్న మంచోడు, ఇప్పుడు మాత్రం ఉద్యమ ద్రోహి. ఇది వారి మానసిక జబ్బుకు అద్దం పడుతుందన్నారు. గజ్వేల్లో ఉద్యమ ద్రోహులు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్, ఆందిపూర్ బాలాగౌడ్, శ్రీగిరిపల్లి, మొహమ్మద్ రాయిస్ తదితరులు పాల్గొన్నారు. మొన్న సిద్దిపేటలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి విచ్చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి కార్యక్రమం విజయవంతం కావడంతో హరీష్ రావు ఇలాకాలో హరీష్ రావు గారితో పాటు వారి అనుచరుల్లో భయం మొదలైంది. సిద్దిపేట గడ్డ మీద త్వరలోనే హనుమంతన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోతుందని వాళ్ళ భయంతో ఈరోజు ఆ సభ పైన, ఆ ర్యాలీ పైన ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా సిద్దిపేటకు చెందినటువంటి నాయకులు దండయాత్రకు వచ్చి 10 సంవత్సరాలు గజ్వేల్లో దౌర్జన్యాలకు, అక్రమాలకు, భయభ్రాంతులకు చేసి ఈరోజు అక్రమ ఆస్తులు సంపాదించుకుంటుంటే మీరు చాతకాని వాళ్ళగా నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప ప్రశ్నించిన తత్వం పోలేదు. ఈరోజు మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు గజ్వేల్కి చెందినటువంటి ఒక నాయకుడు తన స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనించుకో. నీ చైర్మన్ పదవి గురించి కాల్మొక్కే అలవాటు నీకున్నది. ఉద్యమకారులను మోసం చేసిన చరిత్ర నీది, మీ పార్టీది. గజ్వేల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటి జెండా పట్టుకున్న నారాయణ రెడ్డి సార్ని మోసం చేసి ఆయన తన సొంత పెన్షన్ ఖర్చు పెట్టి ఈరోజు మీ పార్టీని, మీ జెండాను తీసుకెళ్తే ఆయనను మోసం చేసి చైర్మన్ పదవి ఇవ్వకుండా, మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా అడుగున్నది మీరు. మోసం చేసే చరిత్ర మీది. ఈరోజు హనుమంతన్న గురించి మాట్లాడుతున్నాడు ఆయన రౌడీ అని. అరే వెదవల్లారా, హనుమంతన్న కాంగ్రెస్ పార్టీలో రాకముందు మీ పార్టీలో ఉండే, మీ పార్టీలో ఉన్నప్పుడేమో మంచోడు, మీ పార్టీలోకి పోగానే ఒక రౌడీ అని అనడం అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మరి ముఖ్యంగా ఒకటే విషయం చెప్తున్నాం. గత 10 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో మీ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలకు అంతం పలకటానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక ముఖ్య నాయకుడిగా మైనంపల్లి హనుమంతన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యం ఇవ్వటానికే వస్తుండు. నిన్న మొన్న వచ్చిండు, ఈరోజు వస్తాడు, రేపు కూడా వస్తాడు. మీ పార్టీ, మీ హరీష్ రావు అంతం చూసే వరకు వస్తూనే ఉంటాడని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం మీడియా ప్రతినిధులకు. మొన్న హనుమంతన్న తీసుకున్న ప్రోగ్రాంకి భారీ ఎత్తున సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ జరిగిన ర్యాలీని చూస్తుంటే వచ్చే ఎలక్షన్లలో ఎంపీ మనం అనుకున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 13 స్థానాలు మనం గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ర్యాలీని చూసి ఓర్జోలేక కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు దమనకాండ అని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మీరు చేసిన దమనకాండాల, మీరు చేసిన ఉద్యమ పోరాటాలను అణచివేతల నాయకులను ఏ విధంగా అణచివేసినారో వాటితో పోల్చుకుంటే మేము జస్ట్ మీరు చేసిన దానికి ప్రజలలో ఏముంది, కాంగ్రెస్ అంటే బలంగా ఎలా ఉంది చూపించడానికి మాత్రమే సిద్దిపేటకు రావడం జరిగింది. ఇంకొకసారి కనుక దమనకాండ అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రం